హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటోనండి, యూట్యూబ్ అస్సలు అర్థమే కాదు. ఒక్కొక్కసారి మంచిగా వ్యూస్ వస్తాయి, మంచిగా లైక్స్ వస్తాయి, బాగా వెళ్తుంది వీడియో. అప్పుడు ఒక మంచి మోటివేషన్ వస్తుంది అనమాట పక్క రోజు వీడియో చేయడానికి. ఒక్కొక్క రోజు ఏంటంటే అస్సలు మంచి వీడియో అయినా సరే వాచ్ టైం కూడా ఉంటుంది దానికి మళ్ళీ, అయినా సరే వీడియో పెద్దగా వెళ్ళదు. అప్పుడు ఏంటంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి డిఫరెన్స్, ఒకరోజు వీడియో వెళ్తుంది, ఇంకో రోజు వీడియో వెళ్ళట్లేదు, ఏంటా అని చెప్పి అసలు అర్థమే కాదు. అలాంటప్పుడు ఏంటంటే చాలా బాధ వేస్తుంది, వీడియోస్ ఆపేయాలనిపిస్తుంది. అంటే మరీ ల్యాక్స్లో వెళ్ళిపోవాలి అని కాదు, కానీ మినిమం మనం ఒకటి టార్గెట్ ఉంటుంది కదా, సో అది కనుక వచ్చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అది రాలేదు అనుకుంటే కొంచెం బాధగా ఉంటుంది. సో ఛానల్ మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంది, ఎందుకు మళ్ళీ బాధ వస్తూ ఉంది. అందుకే నేను మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అని చెప్తున్నాను. యాక్చువల్గా నిజంగా నాకు అలా అడగడం నామూషి అని కాదు, కానీ సబ్స్క్రైబ్ అంటే మీకు నచ్చితే మీరే చేస్తారు కదా అనే ఒక ఇదితో ఉంటాను. కానీ అదైతే తప్పు, ఎందుకంటే అడగందే అమ్మాయినా పెట్టదు. సో మీకు గుర్తు చేస్తే కానీ మీకు సబ్స్క్రైబ్ చేయాలి అని మీకు కూడా అనిపించదు కదా. సో అందుకే నేను ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేయమని అలాగే లైక్ చేయమని చెప్తూ ఉన్నాను. కొంతమందికి ఇలా చెప్పినా కూడా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, కానీ తప్పదండి. అయితే ఇంక ఇవాళ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి చపాతీ చేస్తున్నాను. మా వారికి అయితే రైసే అనమాట. చపాతీలోకి ఇవాళ నేను అంటే చపాతీలోకి అన్నంలోకి కలిపి బంగాళదుంప అలాగే బెండకాయ వేపుడు అయితే చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను వేపుడు, అలాగే కర్రీ చేస్తున్నాను. నిజానికి కర్రీ ఏమో పిల్లలకి చపాతీలోకి అయితే చేశాను, ఫ్రై ఏమో మా వారికి చేశాను. అంటే టమాటా రసం ఉన్నాయి, సో రసంతో ఫ్రై బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేస్తే, కానీ పిల్లలు ఏం చేశారంటే మాకు కర్రీ వద్దు, మాకు ఫ్రైయే కావాలి అన్నారు. సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి ఫ్రై పెట్టి కర్రీ ఏమో నేను మా వారు తిన్నాం అనమాట. అంటే మా వారికి కూడా ఫ్రై పెట్టాను అనుకోండి, కర్రీ వాళ్ళకి పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇంకా పెట్టలేదు, వద్దన్నారు వాళ్ళకి వేపుడే కావాలంట. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నాను. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా కట్ చేసుకున్నాను. బంగాళదుంపలు కడాయికి అంటుకోకుండా రావాలి అంటే నేనైతే వేడి నీటిలో వేస్తానండి. నాకు మన వ్యూవర్ ఒకళ్ళు చెప్పారు, బంగాళదుంపల్ని ఒక 2-3 టైమ్స్ కనుక ముక్కలు కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉన్న స్టార్చ్ అంతా పోయి మనకి కడాయికి అంటుకోకుండా వేపుడైతే వస్తుంది అని చెప్పారు. నాకు ఎందుకో బాగా నచ్చింది, నిజమే అనిపించింది. ఎక్కువసార్లు మనం కడగడం వల్ల కూడా అందులో ఉన్న మనం ఈ స్టార్చ్ ఉంటుంది కదా అదంతా పోతుంది. అది ఉంటే ఏమవుతుందంటే కడాయికి అంటుకుంటుంది. సో ఒకవేళ అన్నిసార్లు కడక్కపోయినా వేడి వేడి నీళ్ళు అందులో పోసినా సరే ఆ స్టార్చ్ అనేది ఉడికిపోతుంది. కాబట్టి అంటే ఆ వేడి నీళ్ళు పోసిన వెంటనే అది ఉడికిపోయి బయటికి వచ్చేసి కడాయికి అంటుకోకుండా ఉంటుంది. సో మీరు వేడి నీళ్ళైనా వేయచ్చు, లేదు అనుకుంటే ఒక 3 టైమ్స్ అలా కడిగినా సరే అంటుకోకుండా వస్తుంది. ఇంకా దగ్గు జలుబు ఉంది కదా, సో రెగ్యులర్గా అయితే అల్లం టీ అయితే తాగుతున్నాము. అదేం పెద్ద ఏం కాదు, అల్లం మరిగించి దాంట్లో ఒక 1/2 స్పూన్ టీ పౌడర్ వేసాను అంతే. ఇంకా నిమ్మరసము హనీ వేసుకొని తాగడమే. సో అదైతే తాగేసాను నేను. ఇంక ఈ లోపల బంగాళదుంపలు అయితే హాఫ్ కుక్ అయ్యాయి. హాఫ్ కుక్ అయిన తర్వాత నైటే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, సో బెండకాయలు అయితే వేసేసాను. అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకటేసారి కడాయిలో వేపుడు చేసేసి కాస్త వేపుడు పక్కకు తీసి లాస్ట్లో కర్రీ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంత వేపుడు వేగడానికి టైం పట్టేస్తుంది కదా, అందుకని చెప్పి ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని సపరేట్ చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లోకి మ్యాక్సిమం మొత్తం తీసేసానండి. కొంచెం ఉంచాను, మిగతాదంతా కూడా వేపుడే. ఎందుకంటే వేపుడు వేగిన తర్వాత చాలా కొంచెమే వస్తుంది కదా, అందుకని తీసేసాను అనమాట. తీసేసి ఇప్పుడు అదే కడాయిలో నేను ఒక టమాటో అయితే వేస్తున్నాను. ఒక టమాటో అంటే ఇది పిల్లల కోసం అని చెప్పాను కదా, అందుకని కారం అవన్నీ చాలా తగ్గించేసాను. ఒక 1/2 స్పూన్ కన్నా ఇంకా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూన్ అలా కారము, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే ఉప్పు అన్నీ వేసేసి కొంచెం మంచిగా ఇలా ఫ్రై చేసేసుకొని
కాస్త వాటర్ వేసేసి మగ్గించేస్తే మనకి బంగాళదుంప బెండకాయ కర్రీ. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ కాంబినేషను. ఇది కూడా మన వ్యూవర్సే చెప్పారు బాగుంటుంది భారతీయ కాంబినేషన్లో ట్రై చేయని. నిజానికి కూరలో అంత ఎక్కువ ఉప్పు కారాలు వేయలేదు కాబట్టి నాకు పెద్దగా నచ్చలేదేమో కానీ వేపుడు మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే నాకు ఎక్కువ మిగలలేదు, మా వారికి పిల్లలకే పెట్టేశాను. నాకేమో ఈ కర్రీయే మిగిలిందనమాట. పిల్లల కోసం చేశాను, చపాతీలో తినడానికి బాగుంటుంది కదా అని. కానీ ఇంకా వాళ్ళేమో అది వద్దన్నారని ఇంకా ముగ్గురికి వేపుడే పెట్టేశాను. మా వారికి కొంచెం కర్రీ కూడా పెట్టాను. సో కర్రీ అయితే అయిపోయింది. వేపుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను కదా, అది టైం పడుతుంది అనమాట కొంచెం వేగడానికి. నిజానికి ఎయిర్ ఫ్రైయర్లో ఇలాంటి వేపుళ్ళు ఎక్కువ ఆయిల్ కూడా పట్టట్లేదండి. ఇక నుంచి నేను ఈ దొండకాయ వేపుడు లేకపోతే ఏదైనా సరే వేపుడు చేసేటప్పుడు ఎయిర్ ఫ్రైయర్లోనే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ తక్కువ పడుతుంది, మంచిగా అసలు అంటుకోకుండా, ఎక్కడ మాడిపోకుండా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట వేపుళ్ళు అయితే. ఇంక ఇక్కడేమో చపాతీ నేను రొట్టి మేకర్లో చేద్దామని చెప్పి ఏం చేశానంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి తడుపుకున్నాను పిండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ 2 టైమ్స్ పవర్ పోయిందండి. పవర్ పోతూ వస్తుంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా చేత్తో చేస్తూ ఉన్నాను. అది కాకుండా పిల్లలిద్దరికే, మా వారికైతే రైస్ పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికే కదా అని చెప్పేసి ఇంక వాళ్ళ వరకే అని ఇంక చేత్తో చేస్తున్నా. కాకపోతే పిండి బాగా సాఫ్ట్గా ఉండడం వల్ల కొంచెం కష్టమైంది. అంటే చపాతీ పిండి వాటర్ తక్కువ వేసి కొంచెం గట్టిగా కానీ కలుపుకున్నాం అనుకోండి, అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పిండి నానాలి. ఆ పిండి నానితే మనం పిండి గట్టిగా కలుపుకున్నా సరే చపాతీలు పుల్కాలు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇవి కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి, కాకపోతే మనకి చేయడానికి కొంచెం అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట, అంతే. సో ఇంక కర్రీ అయిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు, పిల్లలకి పెరుగన్నమే పెట్టేశాను. అంటే ఇప్పుడు చపాతీలు తింటున్నారు కదా, అంటే మధ్యాహ్నం చపాతీలు తింటున్నారు కదా, అందుకని ఇప్పుడేమో పెరుగన్నమే పెట్టేశాను. ముగ్గురు, మా వారు పిల్లలు అందరూ పెరుగన్నమే తిన్నారు. ఈ కర్రీ పెట్టేశాను కొంచెం నంచుకోవడానికి, మా వారికి బాగుందన్నారు. కానీ దానికంటే కూడా వేపుడే చాలా బాగా నచ్చిందండి అందరికీ. ఇంట్లో అందరికీ వేపుడే నచ్చింది. కర్రీలో బహుశా ఎక్కువ కారం అవన్నీ వేయలేదు కదా, అందుకే నచ్చలేదేమో. ఇంక ఇదేమో వేపుడు బాగా వేగిపోయిన తర్వాత అందులో కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసుకున్నాను. వెల్లుల్లిపాయ మీరు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో అయినా సరే దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అన్నంతో కూడా కలుపుకొని తినేటప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, వెల్లుల్లి ఫ్లేవరు. సో ఏం లేదు, ఉప్పు పసుపు ముందే వేసేసానండి, అది మీకు చూపించలేదు. సో నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ పసుపు వేసి పెట్టేశాను. అవి వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఒక పావు స్పూను, కారం ఒక పావు స్పూను, అలాగే ఉప్పు ముందే వేసేసాను కాబట్టి జీలకర్ర ఒక పావు స్పూను, అంతే. ఇదిగోండి చూడండి, అసలు ఇంత ఆయిల్ కూడా పట్టదు. కడాయిలో వేసాను కాబట్టి ఇంత ఆయిల్ అయినా పట్టింది, కానీ నార్మల్గా అయితే అసలు ఎయిర్ ఫ్రైయర్లో ఇంత ఆయిల్ కూడా అవసరం లేదు, ఇంకా తగ్గించి వేయచ్చు. కాకపోతే ఫస్ట్ నాకు ఐడియా రాలేదు. నేను అనుకున్నాను మొత్తం అంతా కూడా చేసేసి వేపుడికి సపరేట్గా తీసేసిన తర్వాత టమాటోస్ అవి వేసి కొంచెం గ్రేవీలా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా టైం పట్టేసేలా ఉందని ఇంక ఇలా చేసేసాను. పిల్లలకైతే పెరుగన్నం పెట్టేశాను. ఇంక ఇదిగోండి, ఇంకా ఆ వేపుడే అడిగారు వాళ్ళు. చపాతీతో అద్దుకొని తినడానికి బాగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు కొంచెం పొడి పొడిగా ఉన్నా సరే మధ్యాహ్నం అయ్యేసరికి ఆ బంగాళదుంపలు అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా, అప్పుడు చపాతీతో ఇట్లా తీసుకొని తినొచ్చు అనమాట. పప్పు కూడా పెడదాం అనుకున్నాను, ముద్దపప్పు అడిగితే వద్దన్నారు, ఇంక అందుకని చెప్పి ఇంక పెట్టలేదు. పప్పు కూడా కొంచెం పెడతాను రా తింటారా అంటే వద్దమ్మా అన్నారు. వాళ్ళు తింటాము అంటే తింటారు, వద్దు అన్నారని బలవంతంగా పెట్టాను అనుకోండి ఇంక తినరనమాట, అది అలాగే తీసుకొస్తారు. అందుకే ఇంకా పప్పు అయితే పెట్టలేదు. ఆ తర్వాత ఇంకా పాప్కార్న్ చేశాను ఇవాళ బ్రేక్లోకి. అయితే బ్రేక్ వాళ్ళు ఇచ్చినవి అయినా ఫాలో అవ్వాలి, అంటే బ్రేక్ బాక్సు. లేదు అనుకుంటే మనకి నచ్చినవైనా ఫాలో అవ్వచ్చు. కాకపోతే బయట నుంచి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదా, అవి మాత్రం పెట్టకూడదు, అన్నీ ఇంట్లో చేసేవే పెట్టాలన్నమాట. సో అందుకని ఇంక ఇప్పటికిప్పుడే అయిపోయేది ఏంటి పాప్కార్న్. సో ఇంకా మళ్ళీ ఏదైనా చెయ్యాలి స్నాక్స్. ఫ్రూట్స్ కూడా లేవు, ఫ్రూట్స్ కూడా తీసుకొని రావాలి. ఈ మధ్య ఎక్కువ ఫ్రూట్సే పెట్టేస్తున్నానండి, స్నాక్స్ అర్థం కావట్లేదు. ఈవినింగ్ వచ్చేసరికి ఒక స్నాక్ ఉండాలి, మళ్ళీ స్నాక్ బాక్స్ ఒకటి అనేసరికి అసలు ఆలోచించలేకపోతున్నాను అనమాట, రెసిపీస్ కొత్త కొత్తవి. సో అందుకని చెప్పి ఇంక నేనైతే ఫ్రూట్స్ అవి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా బాక్స్ అయితే అయిపోయింది, ముందు మా వాళ్ళకైతే ఇచ్చేసేయాలి.
బాయ్ బాయ్ మా. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని ఉంటుందండి. యాక్చువల్గా ఇవాళ ఏమైందంటే నాకు సండే కొంచెం ఎడిటింగ్ అది అవ్వలేదన్నమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఎడిట్ చేశాను. ఎడిట్ చేసి అంటే కొంచెం ఉండిందనమాట ఎడిటింగ్. సో ఆ కొంచెం ఎడిటింగ్ అయితే ఫినిష్ చేసేసి త్వరగా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎక్స్పోర్ట్ అయ్యే లోపల పని చేస్తూ వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి అలా అనమాట. ఒకవైపు ఇంట్లో పని, ఇంకోవైపు యూట్యూబ్ పని, ఇట్లా ప్యారలల్గా చేసుకుంటూ ఉన్నాను. ముందు రోజు కనుక అంటే కొంచెం 1-2 వీడియోస్ అనేవి బ్యాకప్ ఉన్నాయనుకోండి, నాకు అంత కంగారు ఉండదు. సో సండే వీడియో మండే పెట్టడం, మండే వీడియో ట్యూస్డే పెట్టడం ఏమవుతుందంటే నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదన్నమాట. అసలు అందుకే కామెంట్స్కి కూడా అంత ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇంకా మండే కదా, మండే అంటే ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఉంటుందండి. ఖచ్చితంగా మండే అంటే వాష్రూమ్స్ క్లీన్ చేయడం, ఇల్లు మాప్ పెట్టడం. ఆ వాష్ ఏరియా ఏంటంటే ఈ వాష్ ఏరియా అయితే రోజు క్లీన్ చేస్తాను. ఎందుకంటే వాషింగ్ మిషన్లో నుంచి వాటర్ అనేవి, అంటే వాషింగ్ మిషన్ కాదు, డిష్ వాషర్లో నుంచి వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి కదా. సో ఆ నీళ్ళన్నీ బయటకు వచ్చినప్పుడు అంత తడిచిపోతుంది అక్కడంతా. సో రోజు క్లీన్ చేస్తాను. ఏంటంటే ఆ కార్డ్బోర్డ్ షీట్స్లో పైప్ ఉండిందనమాట, ఆ వైట్ కలర్ పైపు. అది ఇందాకే చూశాను. ఆ పైపుని ఏం చేశానంటే కట్ చేసి దానికి అటాచ్ చేశాను. లక్కీగా అదేం ఊడలేదు. మామూలుగా అయితే డిష్ వాషర్ అంతా క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసేదాన్ని వాష్ ఏరియా. ఇంక ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా పైప్ అందులో పెట్టేశాను కాబట్టి ముందుగానే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత మొక్కలకి వాటర్ అంతా పోసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను కూడా కొంచెం మజ్జిగన్నమే తిన్నాను. ఇంకా ఇదిగోండి ఈ డ్రెస్ ఏంటి అంటే మొన్న కుట్టించుకున్నాను కదా, సో ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి అలా సెల్ఫీ కెమెరాతో చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇదైతే నిజంగా మీటర్ 100 రూపీస్ అండి ఈ డ్రెస్సు. ఇది వచ్చేసి సాటిన్ క్లాత్, క్రేప్ క్లాత్, సాటిన్ క్లాత్ ఏదో అంటారు. ఇదైతే మీటర్ 100 రూపీస్. ఇది 2.5 మీటర్ అనమాట. 2.5 మీటరు 250 రూపీసు. స్టిచ్చింగ్కి 300. బాగుంది. లైనింగ్ పెట్టి కుట్టించుకున్నాము. ఎక్స్ట్రా 100 రూపీస్ లైనింగ్ అనమాట. సో ఇదేంటి అంటే ఇప్పుడు మనకి ఎంత పడింది, 250 క్లాత్, 300 స్టిచ్చింగ్కి. సో 550, 100 రూపీస్ స్టిచ్చింగ్కి, 650 పడింది. సో బయట మనం ఏదైనా టాప్ తీసుకున్నా కూడా ఇంచుమించు అంతే పడుతుంది కదా. ఇదేంటి అంటే లైనింగ్ వేసి కుట్టించుకోవడం వల్ల ఏమవుతాయంటే బట్టలు అనేవి ఎక్కువ రోజులు వస్తున్నాయండి. ఇది వరకు మా అమ్మ అంటే డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా అక్కడే స్టిచ్ చేసి పంపించేది. అసలు నాకు టైలర్స్తో అస్సలు నిజం చెప్తున్నాను, నాకు టైలర్లతో మాట్లాడడం, నాకు టైలర్ షాపులకి వెళ్ళడం నిజంగా తెలీదు. శ్రావణికి పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి నాకు కొంచెం అది అలవాటు చేసుకున్నాను, కానీ అయినా సరే నాకు ఎందుకో ఆ విషయంలో బద్ధకము. ఇప్పుడు కూడా నెల్లూరు వెళ్ళి అక్కడ ఎందుకు కుట్టించుకున్నానంటే ఇంకా త్వరగా ఇస్తారని. ఇక్కడ తెలిసినా సరే అంత ఎక్కువగా నేను వాటికి ప్యాంట్లు, చున్నీలు అన్నీ చూసుకొని కుట్టించడం, లేదంటే అంత యాక్టివ్గా అయితే ఏమి ఉండను నేను. సో కానీ నాకెందుకు అనిపించింది రెడీమేడ్ కంటే కూడా క్లాత్ తీసి కుట్టించుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అని చెప్పి. సో ఇది ఎందుకో నాకు బాగా నచ్చింది. సో టాప్ ఎలా ఉంది అనేది చెప్పండి. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం కొంతసేపు అయితే పడుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా టైమర్ పెట్టుకొని పడుకుంటాను మొబైల్లో. అయితే వర్షం మంచి సౌండ్, చల్ల గాలి వస్తుంది, వర్షం వస్తూ ఉంది. ఇంక నేనైతే లేచాను. లేచి చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షమో, ఫుల్ అసలు ఎంత బాగుందో. సో ఇంక అంత మంచిగా వర్షం పడుతున్నప్పుడు ఏదైనా ఒక మంచి స్నాక్ చేస్తే బాగుంటుంది కదా. పిల్లలు కూడా రాగానే ఇష్టంగా తింటారు. కాకపోతే అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అనమాట. ఏం స్నాక్ అంటే ఏంటి భారతి పానీపూరి చేస్తున్నావా అని అనుకుంటున్నారు కదా. అస్సలు కాదండి, ఇది పానీపూరియే కాదు. నాకు తెలిసి మీరు థంబ్నెయిల్లో చూసుంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఒకవేళ థంబ్నెయిల్లో చూడలేదు అనుకుంటే ఇది రెసిపీ ఏంటి అనేది మీరు నాకు చెప్పండి. ఫస్ట్ అయితే మాత్రం ఇన్స్టెంట్ పూరీల్ని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే క్యాప్సికమ్, ఒక పెద్ద సైజ్ క్యాప్సికము, ఒక ఆనియన్, అలాగే ఒక 2 టమాటాలు. ఇంకా మీరు కావాలి అనుకుంటే ఇంకా కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇట్లాంటి వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. వీటిని చాపర్లో వేయకుండా ఇలా చిన్న చిన్నవిగా చాప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంక చేత్తోనే చాప్ చేస్తూ ఉన్నాను అన్నిటినీ. అంటే చాపర్లో వేస్తే చాప్ అవుతుంది, కాకపోతే ఏంటంటే బాగా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు టమాటాలో నుంచి, క్యాప్సికంలో నుంచి. ఆనియన్స్ అయితే చాప్ చేయొచ్చు, కానీ
వాటర్ అంతా వచ్చేస్తాయి ఎందుకులే అని చెప్పి ఇంక చేత్తోనే కట్ చేసుకున్నాను ఇట్లాగా. సో ఇప్పుడు ఇది కడాయిలో ఏంటి అంటే ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మీకు ఇది వరకు రెసిపీస్ షేర్ చేశాను కదా, పిజ్జా బన్స్, ఆ తర్వాత బ్రెడ్ పిజ్జా, తర్వాత శాండ్విచ్ పిజ్జా, ఇట్లాంటి రెసిపీస్ అయితే షేర్ చేశాను కదా. సో అట్లాగే అనమాట, కాకపోతే ఇది పానీపూరి పిజ్జా అనమాట. పానీపూరి అనకూడదు, పూరి పిజ్జా అని చెప్పొచ్చు దీన్ని. సో పూరీలు ఫ్రై చేశాను కదా, నిజానికి ఆ పూరీలు అస్సలు సరిపోవండి. కాకపోతే నేను బ్లింకిట్లో పెడదాంలే అనుకున్నాను, కానీ ఈ వర్షానికి బ్లింకిట్ అయితే అవైలబుల్గా లేదు. మా వారికి కాల్ చేస్తే వర్షంలో ఎక్కడి నుంచి తీసుకురావాలి భారతి అని చెప్పి తిట్టారు. సరేలా అయితే ఇంక వేరేది ఏదైనా చేద్దాంలే అని చెప్పి ప్రస్తుతానికి ఉన్న పూరీలతోటి రెసిపీ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, ఆరిగానో, అంతే, ఇంకేం వేరే స్పైసెస్ ఏం వేయకూడదు. ఉప్పు, పసుపు, కారము, ఆరిగానో, ఆ తర్వాత టమాటో కెచప్, అంతే. అవన్నీ వేసేసి స్టవ్ ఆపేసేయండి. అది కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి పూరీలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇన్స్టెంట్ పూరీలు. ఈ పూరీల్లోకి ఈ మనం చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్ మిక్చర్ ఉంది కదా, ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. మీకు ఇది క్రిస్పీగా ఉండదండి, సాఫ్ట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో మనము ఆ గ్రేవీ అది పెట్టాం కదా, వెజిటేబుల్ స్టఫింగ్ పెట్టి పైన ఇది ప్రాసెస్డ్ చీజ్ అనమాట. మీరు కావాలంటే మోజరెల్లా చీజ్ కూడా పెట్టుకోవచ్చు. అది ఇందులో ఇలా పెట్టేసి దీన్ని మీరు స్టవ్ మీద మనం కేక్ బేక్ చేసుకుంటాం కదా, ఏదైనా ఒక మందపాటి కడాయి తీసుకొని మాడిపోకుండా కొంచెం లావుగా ఉన్న నాన్ స్టిక్ కడాయి కానీ లేకపోతే అల్యూమినియం కడాయి కానీ తీసుకొని ఆ స్టీల్ ప్లేట్లో పెట్టుకుంటున్నాం కదా, ఆ ప్లేట్ని అందులో పెట్టేసి ఒక 2 to 3 minutes పాటు కొంచెం హై ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే చీజ్ మెల్ట్ అయితే చాలు. మనకి చీజ్ మెల్ట్ అయిపోతుంది, అలాగే ఆ పూరి కూడా సాఫ్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఏంటి అంటే సాఫ్ట్గా మనకి ఆ బ్రెడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేనేంటి అంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను, ఒక 2 minutes పెట్టానండి, ఎక్కువ పెట్టలేదు నేను. 2 minutes పాటు పెట్టాను అంతే. చీజ్ అయితే మంచిగా ఇలా మెల్ట్ అయిపోయింది. చూడండి, ఎక్కువ రాలేదు, తలా ఒక 2 వచ్చాయి. నేనైతే ఇంకా అవి చేసేసి చాలాసేపు వెయిట్ చేశాను, పిల్లలు వస్తారులే అని చెప్పి. కరెక్ట్గా ఇంకా అయితే నాకు ఏంటంటే కొత్తది కదా, కొత్త రెసిపీ ఎలా వస్తుందో ఫస్ట్ ఒకసారి తినేసి టేస్ట్ చేద్దామని చెప్పి ఉండింది. ఈ లోపల సరే తినేద్దాంలే, వాళ్ళు రావడానికి టైం పడుతుందేమో అని చెప్పి ఇంక ఇలా ఓపెన్ చేశానండి. అంతే, మా వాళ్ళు వచ్చేసారనమాట. అది మీకే రాసి పెట్టుందిరా అని చెప్పేసి అన్నాను నేనైతే. ఇంకా అలా చేసానో లేదో మా పెద్దోడు వచ్చి కాలింగ్ బెల్ అయితే కొట్టారు. లేట్గా వచ్చారు, ఒక 1/2 hour, వర్షం పడుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్గా వచ్చారనమాట. సో ఇంకా రాగానే వాళ్ళకైతే అంటే తడవలేదు, మా వారు తడిచిపోయారు, కానీ పిల్లలైతే రెయిన్ కోట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఏం తడవలేదు. ఇంక నేనైతే వేడిగా అంటే మళ్ళీ వేడి చేశాను, ఇంకొక 1 minute మళ్ళీ వేడి పెట్టాను. అవి మళ్ళీ వేడిగా అసలు ఎంత బాగుందో. వాళ్ళు ఇలా వర్షంలో రాగానే తలా ఒక్కొక్కటి పెట్టాను. చూస్తున్నారు కదా మా పెద్దోడు, డబల్ ఓకే అంట, చాలా బాగుందమ్మా అని. నిజంగా పూరీలు కనుక ఎక్కువ ఉండుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది, ఎక్కువ తిని ఉండొచ్చు. కాకపోతే పూరీలు అయితే ఎక్కువ లేవు. మామూలుగా చూస్తారు కదా మీరు, పానీపూరి తినేటప్పుడు బోల్డ్ అన్ని పూరీలు ఫ్రై చేస్తాను, కాకపోతే అయిపోయాయి. ఇంకా బ్లింకిట్ అవైలబుల్గా లేదు. మా వారు కూడా ఇంకా ఈ వర్షంలో ఇప్పుడు నేను వెళ్ళలేను అన్నారని ఇంకా ఉన్న వాటితోటి మీకు ఒకసారి రెసిపీ షేర్ చేద్దామని ఒక 10 పూరీలతోటి అలా చేశాను. కానీ చెప్తున్నా, మీరు 10 పూరీలతో చేసుకుంటే మీకు సరిపోవండి అసలు నిజంగాన. ఒక్కొక్కరం 10 పూరీలు తినేస్తామేమో, అంత బాగుంది అదైతే మాత్రం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నేనైతే పిల్లలకి అలా తలా ఒక్కొక్కటి పెడతా ఉన్నాను. మా వారికి అయితే పాపం నోరు కాలిపోయింది. అంటే వర్షంలో నుంచి వచ్చారు కదా, వేడిగా తింటే బాగుంటుంది కదా అని మళ్ళీ వేడి పెట్టాను దాన్ని. అలా వేడిగా తింటే సాఫ్ట్గా చాలా బాగుంది. ఇంక మా చిన్నోడు కూడా ఫస్ట్ ఒకటి పెట్టించుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి వేడిగా ఉన్నా కూడా తింటారండి మా పిల్లలు మాత్రం. ఇలాంటివి చీజ్ రెసిపీస్ అయితే మాత్రం వేడిగా ఉన్న తింటారనమాట. సో అలా తలా ఒక 2 అలా తినేసాము. అయితే కానీ ఆకలేస్తుంది కదా, అసలే వర్షం పడుతుంది, ఆ 2 ఏం సరిపోతాయి. అయితే ఇంకా మ్యాగీ, కింద షాప్లో మ్యాగీ ఉంటే, అది కూడా పెద్ద మ్యాగీ ప్యాకెట్స్ లేవు వాళ్ళ దగ్గర, 7 rupees ఉంటాయి కదా మ్యాగీ ప్యాకెట్లు. సో అవి ఉంటే అవి తెచ్చాడు అనమాట మా పెద్దోడు వెళ్ళి. సరే అని చెప్పి ఇంక ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఆ క్యాప్సికమ్ అవన్నీ. సో ఇప్పుడు అందులోనే నేను ఏం చేస్తున్నానంటే మ్యాగీ వాటర్ వేసేసి మ్యాగీ మసాలా వేసేసి చీజ్ మ్యాగీ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, అందులో ఆరిగానో అంటే మిక్స్డ్ హర్బ్స్ వేసాము,
ఇప్పుడేమో ఈ మ్యాగీ మసాలా వేస్తున్నాం ఏం కాదా భారతి అని మీరు అడగొచ్చు. ఏం కాదండి, టేస్ట్ బాగుంటుంది. పెద్దగా అయితే ఏం పెద్దగా టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అందులోనే మ్యాగీ మసాలా వేసేసేయండి. ఆ వాటర్ వేసేసి అది బాగా మరిగిన తర్వాత మ్యాగీ అంతా వేసేసి ఇంకా చీజ్ కూడా వేసేస్తున్నాను. ఏదైనా తేడా కొడుతుందేమో భారతి అని డౌట్ పడతారేమో, ఏం తేడా కొట్టదు, నన్ను నమ్మండి, ట్రై చేయండి. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే బ్రెడ్ అయినా దొరుకుతుందేమో, బ్రెడ్ మీద అయినా పెట్టి చేద్దాం అనుకుంటే ఇంకా బ్రెడ్ కూడా ఎక్కడ దొరకలేదు. అంటే ఎక్కడ అంటే కింద షాప్లో బ్రెడ్ కూడా లేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇలా ఇన్స్టెంట్గా చీజ్ మ్యాగీ మసాలా అయితే చేసేసుకున్నాము. వేడిగా ఉంది. బయట అయితే మాత్రం వర్షం దంచేస్తుంది. అసలు మధ్యాహ్నం నుంచి అనుకుంటా నైట్ వరకు నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంక ఇలాగా ఈ జగ్స్లో పెట్టేసి, నాకు వీటిని జగ్స్ అనాలా మగ్స్ అనుకుంటా, కాఫీ మగ్గులు పెద్దవి. కానీ ఇవి కాఫీ ఏం కాదండి, ఇంత కాఫీ ఎవరైనా తాగం కదా. డీమార్ట్లో తీసుకున్నాను. సూపు లేదంటే ఇట్లా మ్యాగీ ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయని డీమార్ట్లో తీసుకున్నాను. ఇది వరకు కూడా వీటి లింక్స్ అయితే అడిగారు. నేను మ్యాక్సిమం బయట అంటే ఆన్లైన్లో కొనేటివి తక్కువ అండి. నేను డీమార్ట్లో కానీ లేకపోతే ఏదైనా సరే స్టోర్స్లోనే ఎక్కువ కొంటూ ఉంటాను. సో ఇంక మా వాళ్ళైతే వెయిటింగ్ అనమాట. అందరూ ఫ్రెష్ అయిపోయి కూర్చోన్నారు. RRR మూవీ అయితే పెట్టారు. ఇంకా సినిమా చూస్తూ మేమైతే మా మ్యాగీని వర్షం పడుతూ ఉంటే ఈ ఈవినింగ్ ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. సో మీరు కూడా ఇలాగా చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చిన్న ఫ్యామిలీ టైం అనమాట. కొంచెం సేపు తినేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు, మళ్ళీ నా వంట పని, నా కిచెన్లో క్లీనింగ్, ఇంక ఇంట్లో పనులు సరిపోతాయి. పిల్లల హోంవర్క్స్ అని మళ్ళీ వాళ్ళు బిజీ అయిపోతారు. వచ్చిన వెంటనే కొంచెం సేపు వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. సో అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.